పీఆర్సీ కమిటీ వేయాలని సిపిఎస్ వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల జిల్లా పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ రాష్ట్ర కమిటీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ లింగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ పీఆర్సీ సిపిఎస్ వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ సంఘాలను కలుపుకొని సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఏర్పాటు చేశామన్నారు. అందరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య, లక్ష్మీనారాయణ, మైపతి సంతోష్, రేగా నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మీ ద్వారా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీకి ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం సహకరిస్తున్న మీ అందరికీ అభినందనలు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల గురించి నిరంతరం స్ట్రగుల్లో కొనసాగుతూ వస్తున్నది. మాకు పెద్దగా ఉన్నటువంటి సమస్యలు ఏమి లేవు, బడి సమస్యలే. ఒకటి మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. హై స్కూల్స్ ఒక 4,500 హై స్కూల్స్ ఉన్నాయి. హై స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు పాఠాలు చెప్పడానికి సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు. సోషల్, సైన్స్, మ్యాథ్స్ మీ అందరికీ తెలుసు. అటువంటి సబ్జెక్ట్ టీచర్స్ స్కూలుకు 2-3 చొప్పున ఖాళీలుగా ఉన్నాయి. ఆ ఖాళీలు భర్తీ చేయమని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్టీ 2017 అని 17లో 8,792 పోస్టులకు వేసింది. ఈ రాష్ట్రంలో 20,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే మా స్కూల్స్ కనీసం స్వీపింగ్ చేయడానికి స్వీపర్స్ లేరు, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కనీసం స్కావెంజర్స్ లేరు. గతంలో బిఫోర్ కరోనా ఒక 2,500 పెట్టి ఇచ్చేది. ఆ 2,500 కూడా ఈ గవర్నమెంట్ ఇయ్యలేనటువంటి స్థితిలో ఉందా తెలియదు. స్కావెంజర్స్ అందరినీ తీసేసింది. కాబట్టి స్కూల్కి ఒక స్కావెంజర్ సర్వీస్ పర్సన్ కావాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగులకు ఇతర ఎన్జిఓస్కి ఉన్నట్టుగానే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉంటాయి. గత 8 సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేవు, గత 4 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ లేవు. ఇవే మేము కోరుతా ఉన్నాం. అట్లాగే మాకున్నటువంటి రెగ్యులర్ శాలరీస్ సరే 1వ తారీఖు పోయి అది 15వ తారీఖు పోయింది. అట్లాగే మేమన్నా లీవ్ పెడితే, అంటే పెండింగ్ బిల్స్ అంటారు, లీవ్ పెడితే సప్లిమెంటరీ బిల్స్ అట్లాగే మా డిఏ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్, మన జీపీఎఫ్, సరెండరు ఏవి పెట్టినా మినిమం 1 ఇయర్ పడతా ఉంది. కాబట్టి మాకున్నటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం రేపు మహాధర్నా కూడా నిర్వహించబోతా ఉంది, సెప్టెంబర్ 1 నాడు. కాబట్టి గవర్నమెంట్ కాస్త రెస్పాండ్ అయ్యి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కె సోమశేఖర్, యూటీఎఫ్ స్టేట్ కార్యదర్శి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి విద్యలో రావాల్సిన మార్పు కోసం కానీ, విద్యకు బడ్జెట్లు కేటాయించి విద్యను ఉన్నతీకరించాలనే ఆలోచన కానీ, రిక్రూట్మెంట్ చేయాలనే ఆలోచన కానీ, తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉంచాలి, తరగతికి ఒక గది ఉంచాలనేటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ మన ఊరు మనబడి పేరు మీద కొన్ని పాఠశాలలనే ఎన్నుకొని అవి కూడా అరకొరగా కొన్ని రిపేర్లు అవి చేసి వదిలేసినటువంటి సందర్భం. ఇంకా మెజారిటీ పాఠశాలలకు ఆ స్కీములు వర్తించట్లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం, రిక్రూట్మెంట్ చేయి, ఆఫీస్ సబార్డినేట్స్ను రిక్రూట్ చేయి, స్వీపర్ ఊడవడానికి స్వీపర్లను వాళ్ళకు చేయి, పాఠశాల భౌతిక పరిస్థితులన్నీ మార్పు చేయి. ఇవి ఏవి చేయకుండా కనీసం విద్యా వాలంటీర్లు ఏమన్నా అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ 25,000 ఖాళీలనైనా వాళ్ళే చెప్పి ఒక 5-6 ఖాళీలు నింపుతామని ఇవాళ ప్రకటన చేయడం చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. ఇది సరైనది కాదు అనేటువంటిది మేము విద్యారంగ సమస్యలలో చెప్తా ఉన్నాం. బడులు బాగు కోసం ప్రభుత్వ ఆధీనంలో విద్య నడపాలని. ఇవాళ మేము ఇంకోటి కూడా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020 అది ప్రజల బిడ్డలకు వ్యతిరేకంగా ఉంది, ఉపాధ్యాయులందరికీ వ్యతిరేకంగా ఉంది. దాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దనేటువంటిది కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యా విధానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఎస్ను రద్దు చేయాలి, ఓపీఎస్ను పునరుద్ధరించాలనే డిమాండ్ చాలా గట్టిగా ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇవాళ కొన్ని రాష్ట్రాలలో ఆ విధానంలోకి వెళ్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. కనీసం అంత డిమాండ్ ఉన్నప్పటికీ, ఎంతో కాలంగా కొట్లాడుతున్నప్పటికీ ఓపీఎస్ తీసుకొస్తే ఏం నష్టం అనేటువంటిది వివరించకుండా దాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే 2003లో రిక్రూట్ అయినటువంటి వాళ్ళకు వాస్తవానికి ఓపీఎస్ వస్తుంది. కానీ వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం
జీవోలు జారీ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇది విద్యారంగానికి సంబంధించింది. అట్లాగే మాకు సంబంధించిన డిఏలు ఎప్పటికప్పటికి రావడం లేదు. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మాకు పిఆర్సీ గడువు అయిపోయింది, అది కూడా పెండింగ్లో ఉంది. మాకు సంబంధించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు, అనేక సమస్యలు ఇవాళ కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకున్నట్లయితే తప్పకుండా వాటికి పరిష్కారం దొరికేది. వారికి ప్రియారిటీ ఉన్నటువంటి అనేక అంశాలని కోర్టులో నిష్ణాతులైనటువంటి అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళ పక్షాన తీసుకొచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ మేము ప్రభుత్వం ముందు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ముందు పెడతా ఉన్నాం. అనేక పోరాటాల రూపాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మా సమస్యల సాధన కోసం లేదా విద్యారంగ సమస్యల సాధన కోసం మేము 3 అంచెల కార్యక్రమాన్ని ఇచ్చాం. 2 అంచెల కార్యక్రమాలు అయిపోయాయి. మండల లెవెల్లో బైక్ ర్యాలీలు అయిపోయాయి, జిల్లా లెవెల్లో ర్యాలీలు, ధర్నాలు అయిపోయాయి. ఇప్పుడు 1వ తారీఖున మేము ఎప్పటికీ 1వ తారీఖున పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తాం. ఆ పెన్షన్ విద్రోహం రోజునే ఇవాళ పెద్ద మొత్తంలో ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేయతలపెట్టినాం. ఆ పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఎన్పిఎస్ను రద్దు చేయాలని, ఇలా పురాతన పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేయడమే కాకుండా విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము పెట్టబోతున్నాం. కాబట్టి మీ ద్వారా ఈ ఏరియాలకు సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి ఎక్కువ మొత్తంలో ఈ సమస్యలను మీ ద్వారా ఫోకస్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ మొత్తంలో ఉపాధ్యాయులు ఆ ఉద్యమంలో పాల్గొనవలసిన అవసరం ఉందని తెలియజేయడానికి ఇవాళ మీ దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నా పేరు లింగారెడ్డి, నేను యూఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుని.